దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాలమున మీ అందరికీ పునరుద్ధాన శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 26/2 నుండి 10వ తారీఖు ఏప్రిల్ నెల వరకు కూడా జరిగినటువంటి ఈ యొక్క లెంటు కార్యక్రమాన్ని దేవుడు క్రమముగా జరిగించినందుకు దేవునికి నేనెంతగానో వందనస్తున్నై ఉన్నాను. మరి సమయంలో నిన్నటి దినాన జరిగినటువంటి ఈ మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని దేవుడు జరిగించిన విధానాన్ని బట్టి మరి దేవునికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లోకములో ఆయన రావడం, ఆయన పెరగడం, ఇవన్నీ కూడా మరి మనము ఈ యొక్క లెంటి డేస్లో చక్కగా మనం వీక్షించాం. ఈ లోకములో ఆయన పుట్టింది మన కోసమేనని గ్రహించాలి. ఆయన ఈ లోకంలో బ్రతికింది మన కోసమేనని మనం గమనించాలి. ఆయన ఈ లోకంలో సువార్తను ప్రకటించింది మన కోసమేనని మనం గ్రహించాలి. ఆయన సిలువలో శ్రమలను అనుభవించింది మన కోసమేనని గమనించాలి. ఆయన అనుభవించిన వేదన మన కోసమేనని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆయన కలువరి సిలువలో మేకులు దిగగొట్టుకుంది మన కోసమేనని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కలువరి సిలువలో ఆయన వేలాడింది మన కోసమేనని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆయన పలికిన సిలువ 7 మాటలు మన కోసమేనని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆయన మరణించింది మన కోసమేనని ప్రతి వారు కూడా గమనించాలి. ఆయన సమాధి చేయబడింది మనందరి కోసమని మనము గమనించాలి. ఆయన సమాధిని, మరణమును జయించి మృత్యుంజయుడిగా సజీవుడిగా లేచింది మన కోసమేనని ఈ సత్యాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన పునరుద్ధానమున గొప్ప బలాన్ని, గొప్ప శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఆయన పునరుద్ధాన బలమే, ఆయన పునరుద్ధాన శక్తి ఈ రోజున ప్రతి ఒక్కరికి అవసరం. మరణించి మరణమును జయించిన వాడు ప్రపంచ చరిత్రలో నా యేసు ఒక్కడేనని ఈ ఉదయ కాలంలో నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నా. పునరుద్ధాన శక్తిని, ఆ పునరుద్ధాన ఆత్మను, ఆ పునరుద్ధాన బలమును ప్రతి ఒక్కరూ కలిగి ఆయన కొరకు ఈ లోకములో బ్రతకాలని ఒక సేవకునిగా, ఆయన పాద దాసునిగా ఈ ఉదయ కాలంలో ప్రతి వారికి నేను తెలియచేస్తున్నా. ఈ పునరుద్ధాన ఆరాధన కీర్తన పుస్తకములో నుండి 127వ పాట ద్వారా మనము ప్రారంభం చేసుకుందాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెలిచిన జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, బండను గెలిచిన జయ యేసు, ముద్రను గెలిచిన జయ యేసు, కావలి గెలిచిన జయ యేసు, దయాలు గెలిచిన జయ యేసు, సాతాను గెలిచిన జయ యేసు. ఈ పాట పాడుకుని ఈ పునరుద్ధాన ఆరాధన ప్రారంభం చేసుకుందాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు.
యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు క్షమించుము నన్ను జయ యేసు క్షమించుము నన్ను జయ యేసు అమరమూర్తివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండలు దీయము జయ యేసు బండలు దీయము జయ యేసు అండకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రలు జీల్చము జయ యేసు ముద్రలు జీల్చము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవల బలమిము జయ యేసు సేవల బలమిము జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయాలు గెలిచిన జయ యేసు దయాలు ఓడెను జయ యేసు దయాలు గెలిచిన జయ యేసు దయాలు ఓడెను జయ యేసు కయ్యము గెలిచిన జయ యేసు కయ్యము గెలిచిన జయ యేసు అయ్యో నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాత
విగతించే జయ యేసు పాత విగతించే జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు హల్లెలూయా. ఈ సమయంలో పునరుద్ధాన సందేశము వినబోతున్నాం. దానికి ముందుగా శివమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, పునరుద్ధానుడా, మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గతించిన రాత్రి కాలం అంతా కూడా మీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడి రక్షించిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీ కృపను బట్టి మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మృత్యుంజయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశములు మహాకాశములు పట్టిన దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరణమును గెలిచిన తండ్రి నీకు స్తోత్రాలు. బండను గెలిచిన దేవానికి స్తోత్రాలు. ముద్రను గెలిచిన దేవా, కావలిని సాతానును దయ్యాలను గెలిచిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరణపు ముళ్ళును విరిచిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, సర్వ ప్రపంచానికి దేవా గొప్ప వెలుగును తీసుకొచ్చిన తండ్రి నీకు వందనాలు. అయ్యా, నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభువా. మరణమును గెలిచిన దేవానికి స్తోత్రములు తండ్రి. సజీవుడానికి స్తోత్రాలు. యుగ యుగాలు జీవించువాడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడు మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపును మీ దాసునికి అనుగ్రహించండి. రెండంతల ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రభువా ఆయా స్థలాల్లో ఉంటూ వింటున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ పునరుద్ధాన శక్తితో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా, ప్రత్యేకంగా ప్రభువా ఈ ఆరాధన మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా, మాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని కొద్ది ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు ఈ పునరుద్ధాన సందేశాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరొక పునరుద్ధాన పండుగను మరొక సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నో పోగొట్టుకున్నాం. మన వారిని కొంతమందిని మనం కోల్పోయి ఉంటాం. అలాంటి కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారం అంటున్నాం. మరి ముఖ్యముగా గత నెల 15వ తారీఖు నుండి మందిరాలన్నీ కూడా మూతబడిని. ఈ కరోనా వ్యాధి వల్ల ఎన్నడూ ఊహించని రీతిగా ప్రపంచ పరిస్థితులు పూర్తిగా తారుమారైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రాణ నష్టం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో నెమ్మది లేని పరిస్థితులు. ప్రజలు ఎవరు కూడా మందిరాలకి వెళ్ళలేక, పునరుద్ధానుడైనటువంటి యేసును ఆరాధించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ఏ దేశంలో నెమ్మది లేదు. మనిషి భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఎంతో సంతోషముగా జరుపుకోవలసినటువంటి ఈస్టర్ను ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా
దేవుడు త్వరలో విడుదల ఇవ్వాలని, నెమ్మదినివ్వాలని కోరుతూ కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పునరుద్ధానుడైనటువంటి నా యేసు ప్రతి వారికి, ప్రతి దేశానికి పునరుద్ధాన ఆత్మను, పునరుద్ధాన శక్తిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలికడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ తెల్లవారుజామున వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ మరొకసారి పునరుద్ధానుడైన సజీవుడైన దేవుని నామములో నా ప్రత్యేకమైనటువంటి మరి సంఘము తరపున, సైన్యము తరపున మా యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదివారమున మరి ఉదయకాలంలో మగ్దలేని మరియా మరి కొంతమంది స్త్రీలు యేసు ప్రభుని ఆ యొక్క సమాధిని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు సమాధిని వారు దర్శించినటువంటి సందర్భాన్ని, కొన్ని విషయాలు ఈరోజు మీ ముందుంచాలని నేను తలస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాట, లేఖనాల ప్రకారము ఆయన మృతి పొందాడు అని, లేఖనాల ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడని, లేఖనాల ప్రకారము ఆయన తిరిగి లేచాడు అని పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈయన లేఖనాల గురించి బోధిస్తూ ఉన్నాడు, ప్రవచనాల గురించి బోధిస్తున్నాడు. అసలు ఈ ప్రవచనాలు ఏంటి, ఈ లేఖనాలు ఏంటి, ఈ ప్రవచనాలు ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎవరు ప్రవచించారు, ఎక్కడ ప్రవచించారు అనేటువంటివి మనం తెలుసుకుంటూ ఎంతైనా మంచిది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆది కాలంలో మనం చూస్తే పాత నిబంధనలో మరి లేఖనాలను మనము ఒకసారి పరిశీలన చేయాలి. ఎందుకనంటే చాలా మందికి అనుమానం రావచ్చు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు అనేటువంటివి. అయితే దీనికి ఒక ప్రవచనం ఉంది, దీనికి ఒక లేఖనం ఉన్నట్లుగా పౌలు గారు చెబుతున్నాడు. అయితే మీకు పూర్తిగా మీకు అర్థం కావాలంటే 16వ కీర్తనలోకి మనం వెళ్ళాలి. 16వ కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. పాత నిబంధనలో మనము యేసు మరణం మనకు కనబడుద్ది, యేసు ప్రభు వారి సమాధి మనకు కనబడుద్ది, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మనకు కనబడుద్ది. కనుక ఆది కాండము నుండి పాత నిబంధన చివరి వరకు కూడా ఆయన మరణ పునరుద్ధానాల గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు కూడా ప్రవచించినటువంటి ప్రవచనాలు దేవుని యొక్క లేఖనాల్లో మనం ఉన్నాయి. అయితే పౌలు గారు చెప్పినటువంటి లేఖనాన్ని మనం చూస్తే
అది ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానం గురించి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఏం చెప్పాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే 16వ కీర్తన 10వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ప్రియులారా గమనించండి, ఇక్కడ కీర్తనకారుడు దావీదు చెబుతున్నాడు, పునరుద్ధానాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. ఆయన క్రీస్తుకు పూర్వమే, ఆయన మరణించక ముందే, ఆయన పునరుద్ధానుడు కాకముందే, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి కీర్తనకారుడు ప్రవచిస్తున్నాడు. నా ఆత్మను నీవు పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీవు అని ప్రవచిస్తున్నాడు. చాలా మంది ఏమంటారంటే ఇది దావీదు గారి గురించి రాసుకున్నాడు, దావీదు గారి యొక్క శరీరాన్ని గురించి రాసుకున్నాడు, దావీదు గారి యొక్క ఆత్మను గురించి రాసుకున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ పొరపాటది. కానీ దావీదు గారు, దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును గుర్చినటువంటి ప్రవచనం ఇది. మీకు ఆధారం కావాలంటే బలమైన ఆధారాలు బైబిల్లో ఈ ఉదయ కాలంలో మీ ముందుంచాలని తలస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ ఉదయ కాలంలో ఒకసారి మనం చదువుదాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యంలో పేతురు గారు చెబుతున్నాడు, అపోస్తుడైనటువంటి పేతురు మరణము ఆయన్ని బంధించలేదు, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యమని లేఖనము పేతురు, అపోస్తుడైనటువంటి పేతురు చెబుతున్నాడు. మరి ఇక్కడ దావీదు గారి గురించి మనం వినాలి అంటే 27వ వచనం కూడా మనం చదవాలి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి ఇక్కడ ఏదైతే 16వ కీర్తన 10వ వచనములో దావీదు మహారాజు ప్రవచించాడో అదే అపోస్తుల కార్యంలో అపోస్తుడైనటువంటి పేతురు తెలియచేస్తున్నాడు. ఇదే మనకి, ఇది క్రీస్తు మరణానికి పునరుద్ధానానికి బలమైన ఆధారమని ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవడం. ఈ పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ జీవితం లేదు. క్రైస్తవ జీవితం పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. ప్రియులారా గమనించండి, కనుక పాత నిబంధన భక్తులు ఆయన మరణాన్ని ఒప్పుకుంటున్నారు, పాత నిబంధన భక్తులు ఆయన పునరుద్ధానాన్ని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చనిపోయి తిరిగి బ్రతికెను కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువాడును చనిపోయినా బ్రతుకుతాడు అని యోహాను సువార్త 11:25లో యేసు ప్రభువు వారు చెప్పాడు. యోహాను 11:25లో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది మన నిరీక్షణ, ఇది క్రైస్తవుని యొక్క విశ్వాసము. క్రైస్తవుడు గ్రహించవలసింది ఏమిటంటే, మనం చనిపోయినా మరలా మనకు ఒక జీవితం ఉంది, మనం చనిపోయినా మరలా మనం బ్రతుకుతామని ఈ లేఖనాల ఆధారాన్ని బట్టి మనము మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. క్రీస్తు పునరుద్ధానానికి మనము మరలా బ్రతుకుతాము అనడానికి ఆధారం క్రీస్తు పునరుద్ధానమే. క్రైస్తవుడు మరలా బ్రతుకుతాడు, దేవుని నమ్మినటువంటి వారికి మరొక జీవితం ఉందని, మరలా బ్రతుకుతారని మనకు ఆధారం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానమే మనకు బలమైనటువంటి ఆధారం. ప్రియమైనటువంటి వాళ్ళరా ఆలోచించండి, దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన లేఖనముల ప్రకారము మృతి పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేచినని దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో మరి మగ్దలేని మరియా
ఎందుకు పునరుద్ధానుడైనటువంటి యేసు మగ్దలేని మరియా మొదట ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మగ్దలేని మరియతో మాట్లాడాడు? ఈ సందర్భాన్ని మనము చదువుకున్నాం 20 అధ్యాయం 16వ వచనంలో. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయనను వెంబడించిన వారు ఏమైపోయారు? 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిన వారు, తిన్నవారు, ఆయన శిష్యులు, వీరంతా ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆయన ద్వారా మేలులు పొందిన వారు, ఆయన ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చూసినటువంటి వారు, ఆయన శిష్యులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు కూడా సమాధి వద్దకు వచ్చినట్లుగా లేఖనంలో కనబడట్లేదు. ఆయన మాటలు ఎవరికీ గుర్తులేవు. ఆయన పునరుద్ధానం ఎవరు పట్టించుకోలేదు. ఆయన సమాధి వద్దకు శిష్యులు ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి. వారికి ఆయన పునరుద్ధానం మీద కానీ నమ్మకం లేనట్లుగా మనం ఇక్కడ కనిపిస్తుంది. ఆయన గురించి బాధపడిన వారు ఎవరు కనిపించట్లేదు. సమాధి వద్దకు ఈరోజు పునరుద్ధానం అని, ఈరోజు ఆదివారం అని, పరిశుద్ధ దినమని, ఆయన తిరిగి లేస్తానని చెప్పినటువంటి రోజు అని, సమాధిని దర్శించాలని, చూడాలనేటువంటి ఆశ, ఆలోచన ఆయనను వెంబడించిన శిష్యులకు ఎవరికి కూడా లేదు. అయితే మగ్దలేని మరియా ముందు రోజే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకుని సమాధిని సిద్ధపరచాలని, సమాధిని అలంకరించాలనేటువంటి ఆలోచనతో ఆమె పెందల కాడ తెల్లవారుజామునే సమాధి వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో, ఈ 3.5 సంవత్సరాలలో అనేక ప్రాంతాలు తిరిగాడు ఆయన. అనేక మందికి సువార్తను చెప్పాడు, అనేక మందిని బాగు చేశాడు, 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు కూడా ఆయన ద్వారా బాగుపడిన వారు కానీ, ఆయన వాక్యం విన్నవారు కానీ, ఆయనని వెంబడించిన శిష్యులు కానీ ఎవరు కూడా పునరుద్ధానం గుర్తులేదు. ఎవరు కూడా ఆయన గుర్తులేడు. ఎవరు కూడా సమాధి దగ్గరికి రాలేదు. కానీ ఆయన ద్వారా బాగుపడినటువంటి మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు పెందల కాడ ఆయన సమాధి వద్దకు వచ్చారు. సమాధిని అలంకరించాలని, సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని, ఆయన శరీరానికి పుయ్యాలని వారు వచ్చారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మగ్దలేని మరియకు ఎందుకు ప్రభువు మొదట ప్రత్యక్షమయ్యాడు? ఆయన ప్రేమించినటువంటి శిష్యులు ఉన్నారు కదా, ఆయనను 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారు, ఆయనతో తిన్నవారు ఉన్నారు, ఆయన అద్భుతాలు చూసిన వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, వారికి ఈ మగ్దలేని మరియకు చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. వారికంటే ఈమెలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ పునరుద్ధాన ఆదివారమున, ఈ తెల్లవారుజామున దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి? ఎందుకు దేవుడు పునరుద్ధాన ఆదివారమున ఆమెకే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఆమెతో ఎందుకు మాట్లాడాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువును ప్రేమించుటలో ఇతరుల కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది మగ్దలేని మరియా. కనుక విశ్వాస విషయంలో, ఆయన్ని ప్రేమించే విషయంలో, ఆయన్ని ఆరాధించే విషయంలో అందరికంటే మిన్నగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య ఆధారాలను బట్టి మనం చెప్పుకోవచ్చు. మగ్దలేని మరియా జీవితం బహు ఆశ్చర్యమైనటువంటి జీవితం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఏదో దేవుడు ఆమెను స్వస్థపరిచాడు, ఆమెను బాగు చేశాడు, ఆమెకు మేలు చేశాడు, అందుకనే ఆమె జీవితాంతము కృతజ్ఞత కలిగి ఉంది. దయ్యము ఆమెలో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుండి ప్రభు ఎడల ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. నా జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోయారు, నా జీవితానికి ఎవరు మేలు చేయలేకపోయారు, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నా జీవితాన్ని బాగు చేశాడు, నా బ్రతుకును బాగు చేశాడు అని ఆమె ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడైతే
దేవుని ద్వారా మేలు పొందిందో ఆనాటి నుండి కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంది, దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంది, దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉంది మగ్దలేని మరియా. ఈ తెల్లవారుజామున వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమె సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించింది. ఆ సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆమె భక్తికి ప్రేమకు ఫలితంగా ప్రభు ఆమెకు మొట్టమొదటిగా ప్రత్యక్షతను కనుపరుచుకున్నాడు. ప్రియులారా, గమనించండి, మగ్దలేని మరియ ప్రేమతో ఎవరు కూడా సాటిరారు అని చెప్పవచ్చు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ సమయంలో ప్రియులారా, మగ్దలేని మరియ ప్రేమ గొప్పది. దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల నిరీక్షణ, దేవుని ఎడల అనుకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పది. ఆమె దేవుని కొరకు ఏడుస్తుంది. యేసు ప్రభు శిష్యులు ఎవరు కూడా ఆయన పునరుద్ధానం కొరకు ఆలోచన చేయలేదు, ఆయన పునరుద్ధానం కొరకు కనిపెట్టుకోలేదు, ఆయన సమాధి వద్దకు ఎవరూ రాలేదు, ఆయన గురించి బాధపడిన వారు లేరు, ఆయన గురించి ఏడ్చిన వారు లేరు. అయితే ఒక వాక్యాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. యోహాను సువార్త 20:11 ఒకసారి మనం చదివితే ఒక చక్కటి మాట మనకు కనబడుద్ది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడేను. ప్రియులారా, గమనించండి, ఆమె సమాధి చూసింది. సమాధిలో ఆయన లేడు, సమాధిలో లేడు, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఆమె ఎంతగా ఏడుస్తుందో 11వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, గమనించండి, ఆమె యేసు ప్రభు ద్వారా మేలు పొందింది, యేసు ప్రభు ద్వారా విడిపించబడింది. కానీ ఎంత కృతజ్ఞత కలిగి ఉందో ఆలోచన చేయండి. యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వారు, ఆయనతో తిన్నవారు, ఆయనతో ఉన్నవారు, 3.5 సంవత్సరాలు కలిసి జీవించిన వారు ఎవరు కూడా ఆయన పునరుద్ధానాన్ని గురించి ఆలోచించలేదు, బాధపడలేదు, ఎవరు ఏడ్చినట్లుగా బైబిల్ ఎక్కడ ఆధారాలు మనకు కనబడట్లేదు. అయితే మగ్దలేని మరియా సమాధి వద్దకు వచ్చి రాయి కొర్లించడం చూసి, సమాధి ఖాళీగా ఉండడం చూసి, సమాధిలో యేసు లేకపోయేటప్పటికి ఎంత ఏడుస్తుందో, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏడుస్తుంది, బయటకు కూర్చుని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నా ప్రభువుని నేను ఎక్కడ కలుసుకోవాలి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని ఎంత బాధపడుతూ కన్నీరు కారుస్తూ దుఃఖపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుని మీద ఆమెకున్నటువంటి ప్రేమ, దేవుని మీద ఆమెకున్నటువంటి కృతజ్ఞత, దేవుని మీద ఆమెకున్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో ఆలోచించి. దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఇలాంటి కృతజ్ఞత మనకుందా? ఇలాంటి భక్తి మనకుందా? ఇలాంటి ప్రేమ మనకుందా? ఇలాంటి విశ్వాసం మనకుందా? అసలు యేసు ప్రభు పునరుద్ధానుడు అన్న సంగతి తెలుసా? యేసు ప్రభు తిరిగి లేస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? యేసు ప్రభు పునరుద్ధానాన్ని మనం నమ్ముతున్నామా? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేస్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం. అయితే ఆయన పునరుద్ధానుడైన దేవుని కుమారుడని మనము గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ మరియకున్నటువంటి భక్తి చాలా గొప్పది, ఈ మరియకున్నటువంటి ప్రేమ చాలా గొప్పది, ఈ మరియకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పది, ఈ మరియకున్నటువంటి కృతజ్ఞత చాలా గొప్పది. ఇలాంటి లక్షణాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ తెల్లవారుజామున పునరుద్ధాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నేను చెబుతున్నాను. ప్రతి వారు కూడా ఆమె ఎలాంటి విశ్వాసం కలిగి ఉందో, ఎలాంటి ప్రేమ కలిగి ఉందో, పునరుద్ధానుడైన యేసు పట్ల ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉందో, ప్రతి ఒక్కరు కూడా అలాంటి కృతజ్ఞత కలిగి జీవించాలని, ఆ పునరుద్ధానుడైన
యేసు శక్తిని కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈమె విషయంలో ఒక విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నా. 3 ఈమె భక్తి ఉంది కానీ, విశ్వాసం ఉంది కానీ ఈ మరియా 3 పొరపాట్లు చేసింది. ఈమెలో 3 పొరపాట్లు మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ప్రియులారా గమనించండి, ఈమె యేసుని గురించి వెతుకుతుంది. ఈ మరియా యేసు ప్రభువుని గురించి వెతుకుతుంది. ఆమెకున్న ప్రేమ మంచిదే, ఆమెకున్న నిరీక్షణ, ఆమెకున్న కృతజ్ఞత, ఆమెకున్నటువంటి దేవుని యెడల విశ్వాసం మంచిదే. కానీ మృత్యుంజయుడైనటువంటి యేసును మృతులలో వెతుకుతుంది. ఆయన తిరిగి లేచాడు అని నమ్మలేకపోతుంది. ఆయన సజీవుడయ్యాడని నమ్మలేకపోతుంది. ఆయన మృత్యుంజయుణ్ణి మృతులలో వెతుకుతుంది. మీరు సజీవుడైనటువంటి దేవుణ్ణి మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆమె మృతులలో వెతుకుతుంది. ఆయన ఇంకా చనిపోయి ఉన్నాడు, ఇంకా సమాధిలోనే ఉన్నాడు అనుకుంటుంది. ఆమెలో ఉన్నటువంటి మొదటి పొరపాటు ఏంటంటే మృత్యుంజయుడైనటువంటి క్రీస్తును మృతులలో వెతుకుతూ ఉంది. ఆయన ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారేమోనని ఆయన శవాన్ని గురించి, ఆయన దేహాన్ని గురించి ఏడుస్తూ బాధపడుతుంది. ఆ దేహాన్ని గురించి ఎక్కడైనా ఉంచారేమో, ఎక్కడైనా పెట్టారేమో అని వెతుకుతుంది. యేసు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన వారు వెతుకుతున్నాడు. ఆయన మన కొరకు వెతుకుతున్నాడు. ఆత్మను రక్షించాలని నశించిపోయేటువంటి వారిని ఆయన వెతుకుతుంటే, ఈ మరియా ఆ తెల్లవారుజామున ఆ చీకటిలో యేసు దేహమును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడ ఉంచారోనని చెప్పి ఆమె ఆయనను మృతులలో వెతుకుతుంది. ఆమె చేసిన మొదటి పొరపాటు ఏంటంటే మృత్యుంజయుడైనటువంటి యేసును మృతులలో వెతుకుతుంది. మనం ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని శుక్రవారాలు దేవుణ్ణి ఆరాధించినా, ఎన్ని పునరుద్ధానాలు మనము ఆచరించినప్పటికీ ఇంకా మనము మృతులలోనే ఉన్నాము. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యం చెబుతుంది. మనము కూడా ఈ మరియలాగా మృత్యుంజయుణ్ణి, సజీవుడైన వాడిని ఇప్పటికీ మృతులలోనే మనము వెతుకుతున్నాము. ఆమెకు మనకు తేడా కనిపించట్లేదు. ఆయన సజీవుడు, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధి ఖాళీది, ఆయన మృత్యుంజయుడు. నేను మృతుడనై తిని గాని యుగ యుగములు నేను సజీవుడిగా ఉన్నానని చెప్పాడు. కానీ ఆమె మృత్యుంజయుణ్ణి ఇంకా మృతులలో వెతుకుతుంది. మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. ఆమె చేసిన రెండవ పొరపాటు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ప్రియులారా గమనించండి, ఆమె చేసిన రెండవ పొరపాటు ఏంటంటే ప్రభు శరీరమును, ప్రభు దేహమును ఎత్తుకుని వెళ్ళాలని. అయ్యా, నువ్వు ఎక్కడన్నా పెట్టావా? నువ్వు ఎత్తుకెళ్ళావా? ఎక్కడ ఉంచావో చెప్పు, నేను వెతికెళ్ళిపోతాను. ఆయన దేహం నాకు కావాలి, ఆయన నా శరీరం నాకు కావాలని అడుగుతూ ఉంది. ఆమె చేసిన రెండో పొరపాటు ఏంటంటే ప్రభు శరీరాన్ని ఎత్తుకెళ్ళాలని శరీరం కొరకు బాధపడుతూ ఉంది, ఆయన దేహం కొరకు బాధపడుతుంది. కనుక ఆయన శరీరాన్ని గురించి బాధపడుతుంది, ఆయన శరీరాన్ని గురించి చింత కలిగి ఏడుస్తూ ఉంది. మరి ఆత్మను గురించి చింతించట్లేదు, ఆయన పునరుద్ధానం గురించి చింతించట్లేదు. ఆయన సమాధి ఖాళీగా ఉందే, లేచాడేమో, అసలు లేఖనాలు ఏం చెబుతున్నాయి అని ఆలోచన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది మరియా.
శరీరాన్ని గురించి బాధపడుతుంది, దేహాన్ని గురించి ఏడుస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, మీరు దేవుని గురించి చింతించకుడి అని ప్రభు చెబుతున్నాడు. మరియా శరీరాన్ని గురించి చింతిస్తుంది. మరి మనం దేని గురించి బాధపడుతున్నాం? మనం దేని గురించి చింతిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన దేహాన్ని గురించి ఆలోచన చేస్తుంది, కానీ ఆయన మృత్యుంజయుడయ్యాడు, ఆయన సజీవుడయ్యాడు, ఆయన లేచాడు, ఆయన ఎక్కడ లేడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది అని గ్రహించలేకపోయింది. ఇది ఆమె చేసిన రెండో పొరపాటు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నా. యోహాను సువార్త 20:14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ప్రియులారా, గమనించండి. యేసు ప్రభు ఎదురుగా ఉన్నాడు, యేసు ప్రభు వారు ఆమె ముందే ఉన్నాడు, కానీ యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయింది. యేసు ప్రభు ముందుగా ఎదురుగా ఉండి ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె చేసినటువంటి మూడవ పొరపాటు ఏంటంటే, ఎదురుగా ఉన్నటువంటి ప్రభుని, పునరుద్ధానుడైనటువంటి ప్రభుని, సజీవుడైనటువంటి ప్రభుని గుర్తించలేకపోయింది. ప్రియులారా, గమనించండి. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేయటం వల్ల ఎదురుగా ఉన్న దేవుణ్ణి, ఎదురుగా ఉన్న ప్రభుని, సజీవుడైన దేవుణ్ణి మనము గుర్తించలేని గుడ్డివారుగా కొన్నిసార్లు మనం ఉంటున్నాం. ఎందుకు గుర్తించలేకపోయింది? ఇందులో 3 కారణాలు ఉన్నాయి. ఎందుకు ఆమె గుర్తించలేకపోయింది? ఎదురుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎందుకు గుర్తించలేకపోయింది? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, ఆయన చనిపోకముందు యేసును చూసింది, యేసును తాకింది, యేసు ప్రభుతో మాట్లాడింది. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎదురుగా ఉన్న ఆయన్ని గుర్తించలేకపోయింది. దానికి 3 కారణాలు ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. ఆమె ఎదురుగా ఉన్నటువంటి మృత్యుంజయుణ్ణి, ఎదురుగా ఉన్నటువంటి పునరుద్ధానుణ్ణి, ఎదురుగా ఉన్నటువంటి సజీవుణ్ణి ఎందుకు గుర్తించలేకపోయిందో దీనికి 3 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి కారణం, ఆయన మరణించాడు అని తలస్తుంది, కానీ సజీవుడిగా తన ఎదుట నిలిచి ఉన్నాడని గ్రహించలేకపోయింది. ఆమె మనసులో ఏముందంటే, ఆయన మరణించాడు, ఆయన సమాధిలో ఉన్నాడు, సమాధి చేయబడ్డాడు అనుకుంటుంది ఇప్పటికి కూడా. కానీ ఆయన సజీవుడయ్యాడని, ఆయన లేచాడని, ఆయన పునరుద్ధానుడయ్యాడని, ఆయన మృత్యుంజయుడని గ్రహించలేకపోయింది. ఆమె మనస్సులో ఆయన మరణించాడు అనేటువంటి బలమైనటువంటి కారణం ఉండిపోయింది. అందుకనే ఎదురుగా ఉన్న ప్రభుని గుర్తించలేకపోయింది. రెండవ కారణం ఏంటంటే, ఆమె ఎదురుగా ఉన్నటువంటి ప్రభుని ఎందుకు గుర్తించలేకపోయిందంటే, రెండవ కారణం ఏంటంటే, ఆమె తెల్లవారుజాము నుండి యేసు కోసం ఏడుస్తూనే ఉంది. యేసు ప్రభు దేహం కోసం, యేసు ప్రభు యొక్క శరీరం కోసం తెల్లవారుజాము నుండి కూడా ఏడుస్తూ 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 కళ్ళన్నీ కూడా వాసిపోయి, కళ్ళన్నీ కూడా నీటితో ఉండి దేవుని బిడ్డలారా ఆయన గుర్తుపట్టలేకపోయింది. ఆమె కళ్ళ నిండా కన్నీటితో నిండి ఉండటం వల్ల ఎదురుగున్నటువంటి యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయింది. కొన్నిసార్లు మనం కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, మనం కూడా ఏదైనా సందర్భంలో ఏడుస్తున్నప్పుడు, మన కళ్ళ నిండా నీళ్ళున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువులు కానీ కొన్నిసార్లు గుర్తించలేం. కారణం ఏంటంటే, ఆ కన్నీళ్లు మనకి ఆ వ్యక్తికి అడ్డుగా ఉంటాయి. ఆ కళ్ళ నిండా నీళ్లు ఉండటం వల్ల ఎదురుగా ఉన్నది ఎవరో కొన్నిసార్లు మనం కూడా గుర్తించలేము. ఈమె తెల్లవారుజాము నుండి ఏడవడం వల్ల శరీరంలో ఉన్న నీరంతా కూడా ఒక్కసారి కళ్ళను కమ్మడం వల్ల ఆమె ప్రభుని
మృత్యుంజయుడిని గుర్తించలేకపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈమె ఎదురుగున్నటువంటి యేసు ప్రభువుని గుర్తించలేకపోవడానికి రెండవ కారణం ఏంటంటే ఆమె కళ్ళలో ఉన్నటువంటి కన్నీళ్లే కారణం. ఆమె చాలా ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది. నిజంగా మరి యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వారు కూడా ఆ విధంగా ఏడ్చుండరు. మగ్దలేని మరియ అంతగా ప్రభు కొరకు ఏడ్చింది. ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. యోహాను సువార్త 20 అధ్యాయం 15వ వచనములో మనం చూస్తే, యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఆమె ముందుకొచ్చి ఆమె ముఖాన్ని చూసి, ఆమె బాధను చూసి, ఆమె వేదను చూసి, ఆమె ఆవేదనను చూసి, ఆమె దుఃఖాన్ని చూసి, ఆమె ముఖాన్ని చూసి, ఆమె కన్నీళ్లు చూసి, ఆమె కళ్ళు చూసి, ఆమె పరిస్థితి టోటల్గా ఆ ముఖాన్ని చూడగానే ఆయన ఉండలేక ఎదురుగా వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధానుడైనటువంటి యేసు మొట్టమొదటిగా ఆయన తిరిగి లేచి ఒక మగ్దలేని మరియతో ఆయన మాట్లాడాడు. అమ్మా అని మాట్లాడాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇక నువ్వు ఏడవలసిన పని లేదు, నేను వచ్చేసాను. నువ్వు ఏడవడానికి వీల్లేదు, ఇక నేను తిరిగి లేచాను, నేను బ్రతికొచ్చాను, ఏడవలసిన పని లేదు. నీవే కాదు, ఆ రోజు చెప్పే నేను, నా కొరకు ఏడవద్దని చెప్పే నేను. ఈరోజు చెప్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేను తిరిగి లేచాను. నేను, అమ్మా నువ్వు ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచించి యేసు ప్రభు వారు అడుగుతున్నాడు ఆమెను, ఏడుస్తున్నావు అని అంటే, ఆమె తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయన్ని ఎత్తుకెళ్ళినట్లయితే, నువ్వు ఆయన్ని మోసుకెళ్ళినట్లయితే ఆయన ఎక్కడుంచావో నాకు చెప్పు, నేను ఎత్తుకెళ్తాను, నేను మోసుకెళ్తాను. ఆయన నాకు కావాలి, ఆయన శరీరం నాకు కావాలి, ఆయన దేహం నాకు కావాలి. ఆయన లేకుండా నేను ఉండలేను, నా ప్రభు లేకుండా, నా ప్రభుని చూడకుండా నేను ఉండలేను. కాబట్టి ఆయన ఎక్కడ ఉంచావో, ఎక్కడికి మోసుకుపోయావో, ఎక్కడ ఉంచావో నాకు చెప్పాలి. ఎంత ఏడుస్తుంది! ఆయన శరీరం విషయంలో, ఆయన దేహం విషయంలో, ఆయన విషయంలో ఎంత బాధపడుతుంది. ఆ శరీరం నాకు కావాలయ్యా, ఆ దేహం నాకు కావాలయ్యా, ఆయన చూడకుండా నేను ఉండలేనయ్యా. ఈ జీవితాన్ని మార్చింది ఆయనయ్యా, నాకు ఈ బ్రతుకునిచ్చింది ఆయనయ్యా. ఆయన లేకపోతే నా బ్రతుకు లేదయ్యా. ఆయన ఎక్కడుంచావో చెప్పయ్యా, ఆయన ఎక్కడికి ఎత్తుకెళ్ళావో, ఎక్కడ ఉంచావో నాకు చెప్తే నేను ఎత్తుకెళ్తానయ్యా అని అంటున్నప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, 16వ వచనాన్ని మనం చదివితే, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ప్రియులారా గమనించండి, ఆమె ఆశను చూసి, ఆమె భక్తిని చూసి, ఆమె ప్రేమను చూసి, ఆమె విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వారు ఎదురుగా వచ్చి ప్రేమతో మరియా అని పిలిచాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళని ఆలోచించేది, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు నా దేవుడు. ఆమెలో ఉన్న ఆశ చూడండి, ఆమెలో ఉన్నటువంటి ప్రేమ చూడండి, ఆమెలో ఉన్న భక్తి చూడండి, ఆమెలో ఉన్న విశ్వాసం చూడండి. దేవుని కొరకు ఎంత ఆరాటపడుతుందో, దేవుని కొరకు ఎంత ఏడుస్తుందో, దేవుని కొరకు ఎంత ఎదురు చూస్తుందో, దేవుని కొరకు ఎంత కన్నీరు కారుస్తుందో, దేవుని కొరకు ఎంత దుఃఖపడుతుందో, దేవుని కొరకు ఎంత ఆశపడుతుందో ఒకసారి ఆలోచించి. ఈ ఆశ నీకుందా? ఈ ఆవేదన నీకుందా? ఈ ప్రేమ నీకుందా?
ఈ విశ్వాసం నీకుందా? ఇలాంటి నిరీక్షణ నీకుందా? మగ్దలేని మరియకున్నటువంటి భక్తి జీవితం నీకుందా? మొట్టమొదటిగా యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. ఆ స్త్రీని ఆయన ఆమెను అమ్మ అని పిలిచాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభుని తిరిగి ఆమె అన్నటువంటి మాట మనం చూస్తే హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత సంతోషము, ఎంత ఆనందాన్ని అనుభవించిందో. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడాడో, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆమెను అమ్మ మరియా అని పిలిచాడో, ఆమె జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప నెమ్మది, గొప్ప నిరీక్షణ, ఎనలేనటువంటి ఆనందం, పునరుద్ధాన శక్తి ఆమెలోనికి వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమె సంతోషముతో ఆయన మృత్యుంజయుడయ్యాడని, సజీవుడయ్యాడని, ఆయన మరణాన్ని జయించి లేచాడని ఆమె పరుగున వెళ్ళి తన శిష్యులకు పునరుద్ధాన సువార్తను ప్రకటించింది. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, ఈ తెల్లవారుజామున ఈ పునరుద్ధాన సందేశాన్ని వింటున్నటువంటి మనం, ఈ స్త్రీని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానుణ్ణి మొట్టమొదటిగా చూసింది, పునరుద్ధానుడితో మాట్లాడింది, మొదటిగా పునరుద్ధాన సువార్తను సందేశాన్ని తన శిష్యులకు ప్రకటించింది. ఎంత భాగ్యవంతురాలు, ఎంత అదృష్టవంతురాలు, ఎంత దీవెనకరమైనటువంటిది మగ్దలేని మరియ. ఆయన్ని చూసే భాగ్యం ఆమెకు కలిగింది, ఆయన స్వరం వినే భాగ్యం ఆమెకు కలిగింది, పునరుద్ధాన సందేశం ఇతరులకి చెప్పే భాగ్యము ఒక సామాన్యమైనటువంటి మరియకు కలిగింది. దేవుని వాక్యం ఉంటున్నటువంటి మనందరం కూడా ఎందుకు మనం ఆ విధంగా ఉండకూడదు? ఆయన లేఖనాల ప్రకారం చనిపోయాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాలను నెరవేర్చడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయ కాలంలో ఆయన వాక్యం ఉంటున్నటువంటి దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పునరుద్ధానుడు. ఆయన సజీవుడు, ఆయన సమాధిని, మరణాన్ని, లోకాన్ని జయించినటువంటి జయశాలి. కనుక ఈ ఉదయ కాలంలో ఆ పునరుద్ధానుని కలిగి జీవించాలని, ఆ పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరు పొందుకోవాలని, ఆ పునరుద్ధాన సువార్త సందేశాన్ని నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు తెలియచేయాలని, ఆయన సజీవుడని, మరణము ఆయన బంధించి ఉంచలేదు అని నువ్వు గ్రహించి ఈ సత్య సువార్తను ప్రతి వారికి నువ్వు ప్రకటించాలని ఈ ఉదయ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలాలలో మోకరించి నాతో కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాం. మీరున్న స్థలాల్లో ప్రతి వారు కూడా నాతో మోకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నీవు సజీవుడు అని నేను నమ్ముతున్నాను, నువ్వు పునరుద్ధానుడు అని నమ్ముతున్నాను, నువ్వు మృత్యుంజయుడు అని నమ్ముతున్నాను, నువ్వు తిరిగి లేచేవని నేను నమ్ముతున్నాను. పునరుద్ధాన శక్తి నాకు కావాలి, పునరుద్ధాన ఆత్మ నాకు కావాలి, పునరుద్ధాన బలము నాకు కావాలి అని ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా, మీ పాదాలకు స్తోత్రాలు. ప్రభువా, మా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మమ్మల్ని రక్షించడానికి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవా, నీకు వందనాలు. నీ పునరుద్ధాన సందేశాన్ని,
ఎంతమంది ప్రజలు విన్నారు, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించారు, వారందరినీ మీ ఆత్మతో నింపండి. నీ పునరుద్ధాన శక్తినివ్వండి, నీ పునరుద్ధాన ఆత్మనివ్వండి, నీ పునరుద్ధాన బలాన్ని ప్రతి వారికి దయచేయండి. యేసు సజీవుడని, యేసు పునరుద్ధానుడని, యేసు మృత్యుంజయుడని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి అనేకులకు ఆ సువార్తను ప్రకటించే భాగ్యం దయచేయండి. ప్రభువా, ఈ ఉదయ కాలంలో ప్రభువా మీ దాసుని ప్రార్థన ఆలకించండి. ఎంతమంది నీ వాక్యం విన్నారు, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించారు, ప్రతి వారిని మీ ఆత్మతో నింపండి. అనేక మంది ప్రార్థన పరులను మీరు లేవనెత్తండి. ప్రతి వారిని మీ రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రభువా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా నాయన, నీ పునరుద్ధానమే లేకపోతే సువార్త లేదు నాయన. నీ పునరుద్ధానమే లేకపోతే క్రైస్తత్వం లేదు ప్రభువా. కనుక మాకు బలాన్నిచ్చింది, శక్తినిచ్చింది ప్రభువా నీ పునరుద్ధానం. నీ పునరుద్ధానము ప్రభా ఈ ప్రపంచానికి ఒక గొప్ప నాయన నిరీక్షణ ఇచ్చింది, గొప్ప శక్తినిచ్చింది ప్రభువా. నాయన, మా దేవుడు సజీవుడని, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, మరణం ఆయన బంధించలేకపోయిందని, ఆయన సమాధిని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించినట్లుగా ప్రతి వారి మనోనేత్రాలు మీరు తెరవమని మనం చేస్తున్నాం. ప్రభువా, ఈ పునరుద్ధానాన్ని చూసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సంవత్సర కాలంలో ఎంతో మంది మా ప్రియులు మేము పోగొట్టుకున్నామయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. ఎవరైతే దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్నారో అతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు ఆదరించమని మనం చేస్తున్నాం. ప్రభువా, మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నెమ్మది లేదు ప్రభువా. మందిరాలు మూతబడిని, ప్రార్థనకు అవకాశం లేదు నాయన. మీ మందిరానికి రావడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీ యొక్క ఈ కరోనా వ్యాధి ప్రభా ప్రపంచ దేశాలను ప్రభువా భయభ్రాంతులుగా చేస్తుందయ్యా. అనేక మంది ఇప్పటికీ మరణిస్తూనే ఉన్నారు ప్రభువా. మరణాలు పెరుగుతున్నాయి ప్రభువా. నీ చిత్తమైతే నాయన, మా విధేయతల వల్ల, మా అతిక్రమాల వల్ల, మా దోషాల వల్ల, మా పాపముల వల్ల ఈ తెగులు అనేటువంటిది, ఈ వ్యాధి అనేటువంటిది, ఉగ్రత అనేటువంటిది మానవుని మీదకి వచ్చిందని ప్రతి వారు గ్రహించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నాయన, మా విధేయతలు క్షమించండి, మా అతిక్రమాలు క్షమించండి, మా దోషములు, మా పాపములు క్షమించి నీ పునరుద్ధాన శక్తిని మాకు ఇవ్వండి. ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయండి, పూర్తిగా తొలగించండి ప్రభువా. అది నీ వల్ల మాత్రమే ఉంది ప్రభువా. నాయన, మా దేశాన్ని మీరు రక్షించండి, మా రాష్ట్రాన్ని మీరు రక్షించండి, మా పట్టణాన్ని మీరు రక్షించండి, ప్రపంచ దేశాలను మీరు రక్షించండి. ఈ ఉదయ కాలంలో మీ దాసుని ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూలోకమందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన రాష్ట్రానికి, మన దేశానికి, ప్రపంచ దేశ ప్రజలకు ఆయన పునరుద్ధాన శక్తి ప్రతి వారికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.